కుకట్పల్లికి చెందిన 12 ఏళ్ల బాలిక హత్య విషయంలో ఒక కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా కీలక ఇన్ఫర్మేషన్ ఇప్పటికే వైద్యులు పోలీసులకి అందజేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే దీంట్లో ఈ విధంగా ఈ ప్రధాన విషయాల్లో ఏదైతే నిన్న పాప డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత అక్కడ జరిగిన పరిణామాల విషయంలో అలాగే జరుగుతున్న విషయాలకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే వైద్యులు పోస్ట్మార్టం చేశారో వాళ్ళు ఒక కీలక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక షార్ట్ రిపోర్ట్ అయితే పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా భయపెట్టే అంశాలు ఇందులో దాగున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే పాప శరీరం మీద దాదాపు 24 కత్తిపోట్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా మెడపైనే 9 కత్తిపోట్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైనా కూడా ఇలాంటి హత్య చేయాలనుకుంటే కావాలని చేసే వాళ్ళు తప్పితే, అంటే చాలా పగడ్బందీగా దీన్ని ప్లాన్ చేసి చేస్తే తప్పితే ఇలాంటి హత్యలు జనరల్గా దొంగతనానికి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా ఏదైనా కావచ్చు, దొంగతనానికి వచ్చిన వాళ్ళైతే పాపం చంపిన తర్వాత అక్కడ ఉన్న విలువైన వస్తువుల్ని తీసుకుని పరారయ్యే వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తుంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో చూస్తుంటే ప్రధానంగా ఈ 24 కత్తిపోట్లకి సంబంధించి చాలా క్రూరంగా వాళ్ళు వ్యవహరించినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఒక్కళ్ళు కాదు, దాదాపు 4 ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా ఏదైతే షార్ట్ నోటీస్ ఎవరైతే వైద్యులు ఇవ్వడం జరిగిందో ఈ షార్ట్ రిపోర్ట్లో ఏముందంటే ప్రధానంగా ఈ కత్తిపోట్లకి సంబంధించి కావచ్చు, అలాగే ఇతరేతర ఏదైతే హత్యాచారానికి సంబంధించి కానీ లేదా వివిధ అంశాలకు సంబంధించి కానీ ఎట్లాంటి హత్యాచారానికి సంబంధించిన గాయాలు కూడా అక్కడ లేవు అంటూ కూడా ఇప్పటికే వైద్యులు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ 24 కత్తిపోట్లకి ప్రధానంగా ఇక్కడ ఇది ఒక కీలక అంశంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే తల్లిదండ్రులకు సంబంధించి విచారిస్తున్న పోలీసులు తల్లిదండ్రులను వివిధ ప్రశ్నలు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు ఏదైనా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మ్యారేజ్కి ముందుగానే ఎలాంటి కలహాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు అంటే ఎవరి మీద అనుమానం ఉందా అనే అంశాల మీద కావచ్చు వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఏదైనా కావచ్చు ఇంత కసితీరంగా ఒక పాప అపన్సుపం తెలియని ఒక పాపని ఈ విధంగా హత్య చేసిరంటే అర్థమవుతా ఉంది ఇది ఒక కుట్రపూరితంగా జరిగినట్టుగా ఒక ప్రీ ప్లాన్ మర్డర్గా కనపడతా ఉంది ఇది. కాకపోతే దీనికి సంబంధించి ఒక కీలక ఫుటేజ్ కూడా బయటికి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఒకే ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులకు దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంతమంది ఏదైతే అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొంతమంది వ్యక్తులు అదే సమయంలో అక్కడికి బండి మీద రావడం కావచ్చు, రకరకాల కొంత డిస్టర్బింగ్ విజువల్స్ లాగా కనపడతా ఉంది. పోలీసులు కూడా దాన్ని ఆధారంగా కూడా కొంతమందిని ఇప్పటికీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సంజయ్ రావు అనే వ్యక్తిని ప్రధానంగా ఇక్కడ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, లేదంటే మీరు ఆ సమయంలో వచ్చినప్పుడు ఏమైనా సౌండ్లు వినపడ్డాయా మీకు ఇంట్లోంచి అనే దాని మీద కావచ్చు రకరకాల ప్రశ్నలతో వాళ్ళని కూడా ఇప్పటికే విచారణ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే అపార్ట్మెంట్కి చెందిన 3 ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదొక 3 floor బిల్డింగ్, అలాగే దానిపైన ఒక పెంట్ హౌస్ ఉంది కాబట్టి సో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే ప్రధానంగా ఈ హత్యకు పాల్పడ్డారా అనే అంశం మీద ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. అలాగే ఆ గేటుకి సంబంధించి అంటే ఇతరేతర వాళ్ళు ఎవరు కూడా అవుటర్స్ ఎవరు ఎంటర్ అవ్వద్దు అనే దాని మీద ఇప్పటికే ఆ గేటుకి సంబంధించిన దాని మీద కూడా ఒక బోర్డు వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఇది బయట వాళ్ళ కుట్ర అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇంత పగడ్బందీగా ఇంత విచక్షణారహితంగా ఆమెను హత్య చేసిరంటే ఆ పాపని నిజంగా ఒక 12 ఏళ్ల పాపని ఈ రకమైన పరిస్థితుల్లో హత్య చేయడం అనేది చాలా ఘోరమైన అంశం. కానీ మరి దీనికైతే ఖచ్చితంగా కుటుంబ కలహాలే కారణం అనే అంశం మీద కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడా కూడా అంటే శరీర భాగాల్లో కావచ్చు, ఆ పాప శరీర భాగాల విషయంలో కావచ్చు ఎక్కడా కూడా అత్యాచారం చేసినట్టుగా కానీ లేకపోతే అత్యాచారానికి పాల్పడినట్టుగా కానీ ఎక్కడా కూడా గాయాలు లేనట్టుగా ఇప్పటికే వైద్యులు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా ఈ కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో ఇవే కొంత డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో కనపడతా ఉన్నాయి. ఈ ప్రధాన నిందితుల విషయంలో కావచ్చు, లేదంటే ఈ ప్రధాన ఇన్సిడెంట్లో సంబంధించి కావచ్చు, ఈ హత్య ఇన్సిడెంట్లో సంబంధించి కావచ్చు, ఈ 24 కత్తిపోట్లు ఏవైతే జరిగినాయో అలాగా అదే ప్రధానంగా మెడపైన జరిగిన
ఈ కత్తిపోట్లకి సంబంధించి ఈ 3 కత్తులు కూడా ప్రధానంగా వాళ్ళ ఇంట్లో కూరగాయలు తరగడానికి పెట్టుకున్న కత్తులు, అవే కత్తులతో వీళ్ళు దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే 2 కత్తులు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇంకొక కత్తి మాత్రం మిస్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికే పోలీసులకి ఇంతకు మించి సమాచారం ఇప్పటికీ అందినట్టుగా, అంటే దర్యాప్తు చేసినప్పటికీ కూడా నిన్నటి నుంచి దాదాపు ఒక రోజు గడుస్తూ ఉంది. ఈ 24 గంటల్లో కూడా పోలీసులకి ఇతర ఎవిడెన్స్లు ఏమీ దొరకపోవడం, ఒక సీసీటీవీ ఫుటేజ్, అలాగే ఈ కత్తుల వ్యవహారంలో కూడా ఈ కత్తుల విషయంలో కావచ్చు ఏదైతే ఈ అంశాలకు సంబంధించి తప్పితే ఇంతకు మించి ఆధారాలు ఏమీ దొరకపోవడం కొంత పోలీసులకి క్లిష్ట పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ కేసుని ఛేదించడానికి. మరి ఈ రోజు సాయంత్రానికి మరి దీని మీద ఒక ఎవిడెన్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఇప్పుడు దాకా దొరికిన ఏదైతే షార్ట్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని కావచ్చు, షార్ట్ రిపోర్ట్లు అయితే 12 గంటల లోపే ఏదైతే బాడీ మార్చురీకి వెళ్ళి పోస్ట్ మార్టం సమయానికి హత్య జరిగి 12 గంటల లోపే అయ్యిందని ఒక కీలక ఆధారం కూడా పోలీసులకు చెప్పడం జరిగింది వైద్యులు. సో ఈ రిపోర్ట్ను ఆధారం చేసుకుని ఇప్పటికే దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ ముగ్గురు అయితే ప్రధానంగా పోలీసులు అనుమానపడతా ఉన్నారు. ఈ ముగ్గురు ఏమైనా ఆ సమయంలో అక్కడికి వచ్చారు కాబట్టి సో వీళ్ళ ముగ్గురు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే దాని మీద, అలాగే ఇది ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఈ దృశ్యాలన్నీ కూడా చిత్రీకరణ జరిగింది. సో ప్రధానంగా దీన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజు సాయంత్రానికి దీని మీద ఉన్న కీలక ప్రకటన ఇచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా పోలీసులు ఇప్పటికే కొంత దీని మీద దర్యాప్తులో ఈ రోజు సాయంత్రానికి ఇది ఒక కంక్లూజన్కి వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి పోలీసులు అఫీషియల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసుకి సంబంధించి. అలాగే 12 ఏళ్ల పాప, కనీసం లోక జ్ఞానం కూడా అప్పుడు సరిగ్గా తెలీదు. మరి అలాంటి పాపని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? కేవలం వేరే అంటే దొంగతనానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని తీసుకెళ్తారు హత్య తర్వాత. కానీ ఎట్లా కూడా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఏమి మిస్ కాకపోవడం కానీ, లేదా ఈ విషయానికి నిన్న అత్యాచారం చేయబోయారు అనే అంశం ఒక వార్త అయితే చక్కర్లు కొట్టింది. కానీ ఈరోజు వైద్యుల రిపోర్టు ప్రకారం ఈ అత్యాచారానికి ఎవరు పాల్పడలేదు అనే దాని మీద కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది వైద్యులు. మరి ఈ హత్యకి సంబంధించి ఒకవేళ దొంగతనానికి వెళ్తే అడ్డుకోవడానికి చూసిరా, లేదంటే వీళ్ళు ఏదైనా చేయబోతుంటే ఆ పాప అడ్డుకోవడానికి చూసిందా అనే దాని మీద ఈ దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే ఇప్పటికే పేరెంట్స్ని కూడా పలు అంశాల మీద, పేరెంట్స్ని కావచ్చు, రిలేటివ్స్ని కావచ్చు, పలు అంశాల మీద విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. పలు ప్రశ్నలు కూడా వాళ్ళకి వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే థ్రెట్ పాపకి థ్రెట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా గొడవలు కానీ, లేదా కుటుంబ గొడవలు కావచ్చు, పెళ్లికి ముందేమైనా గొడవలు ఉన్నాయా అనే దాని మీద కూడా కొంత దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి ఈరోజు సాయంత్రానికి దీని మీద క్లారిటీ ఇస్తారంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఒక సమాచారం అయితే, ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.